కుకట్పల్లి ప్రభుత్వ భూముల కుంభకోణంపై విచారణ జరపాలని కుకట్పల్లిలోని రంగనాయకస్వామి దేవాలయ సమీపంలోని ప్రభుత్వ భూముల వ్యవహారంలో భారీ ఆక్రమణలు జరిగాయని బోడుపల్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింతల శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది పాసం కృష్ణారెడ్డి శ్రీనివాసాచారితో కలిసి ఆయన మాట్లాడుతూ కుకట్పల్లిలోని వివిధ సర్వే నంబర్ల పరిధిలోని 128 ఎకరాల భూమికి 2021లో అప్పటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ హరీష్ ఎకరానికి 1000 చొప్పున సేల్ సర్టిఫికేట్ జారీ చేశారని తెలిపారు. ఈ సర్టిఫికేట్ ఆధారంగా గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆ భూమిలో 27 ఎకరాల 24 గుంటలను స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 32 ఎకరాలుగా హిందూజా ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 5 ఎకరాల 24 గుంటలను యాగా అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు విక్రయించిందని ఆరోపించారు. అలాగే 2023 సెప్టెంబర్లో మరొక 333 ఎకరాల భూమిని కూడా ఎలాంటి రుసుము లేకుండా సంబంధిత కంపెనీలకు బదిలీ చేశారని పేర్కొన్నారు. ఈ సర్వే నంబర్ల పరిధిలో సుమారు 700 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉందని, ఆ భూమిని కూడా ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు చేపడుతున్నామని ఆరోపించారు. వ్యవహారంపై తాను లోకాయుక్తను ఆశ్రయించగా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ భూమి వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చింతల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. 011/12 అండ్ 1012 కుకట్పల్లి విలేజ్ లా 173 ఎకరాల భూమి ఐడియల్ కంపెనీకి బాంబుల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం ల్యాండ్ అలాట్ చేయడం జరిగిందండి. ఇది ఎప్పుడు జరిగిందంటే 1965 లో 1314 జీవో ప్రకారము ఎకరానికి 1000 రూపాయలు కట్టాలని అప్పుడు ఒక జీవో ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. జీవో నంబర్ 715/1962 లా ఈ భూములన్నింటినీ కూడా 30 కుటుంబాలు దళితులకు ఒక్కొక్కరికి 5 ఎకరాలు, 105 కుటుంబాలు బంజారాలకు 700 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి కుకట్పల్లిలు ఉంటే వాళ్ళని తీసుకొని ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం అనేది ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందులో 200 ఎకరాలు మాత్రమే ఇండస్ట్రీ పెట్టమని ఇచ్చారు. వాళ్ళు పెట్టింది ఎక్కడ అంటే 11 ఎకరాలనే ఇండస్ట్రీ పెట్టి మిగిలిన భూమి అంతా వేకెంట్ గానే ఉన్నది. వాళ్ళు అసలు ల్యాండ్ అనేది యూటిలైజ్ చేయలేకపోయారు, ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులు రాలేకపోయినాయి. అది ఎందుకు పనికి రాకుండా పోయింది. అయినా సరే రైతులు వాళ్ళు మాత్రం నష్టపోయారు. తర్వాత 2008 అప్పటిదాకా ఈ కంపెనీ ఐడియల్ కంపెనీ అనేది మూతపడ్డాక దీనికి ఒక వ్యక్తి కొత్త పేరు పెట్టుకున్నాడు. ఐడియల్ కంపెనీ పేరు 2002లో మార్చి దాన్ని గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అన్నారు. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ అంటే మనకు అందరికి అర్థమయ్యేది ఏంటంటే గల్ఫ్ లో ఉండే కంపెనీ ఏదో పెట్టుకున్నది, ఇక్కడ ఏదో కంపెనీ నడుపుతుంది. కానీ వాళ్ళు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు, కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్ చేయలేదు, ఎలాంటి లాభం రాష్ట్ర ప్రభుత్వానికి చేకూరలేదు. 2008లో ఏం చేశాడంటే, సార్ మేము ఈ ఇండస్ట్రీ నడచలేదు కాబట్టి, ఇక్కడ మేము ఈ బాంబుల కంపెనీ పెట్టలేము కాబట్టి ఇమీడియట్ గా నాలెడ్జ్ పార్క్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కింద మేము కన్వర్షన్ చేయండి, మేము పొజిషన్ ఉన్నాం కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీ కింద ఇవ్వండి అంటే దాన్ని 302 జీవో ప్రకారం 2009లో 100 ఎకరాలకు కన్వర్షన్ చేశారు. ఓనర్షిప్ డాక్యుమెంట్ ఇవ్వలే, ఇండస్ట్రీ టు నాన్ ఇండస్ట్రీ. దాంతో ఆయన ఏం చేయాలంటే ఐటీ, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఎట్లయితే పెట్టిర్రు, టీసీఎస్ ఎట్లయితే పెట్టిర్రు, ఇట్లా ఆయన కూడా ఒక పెద్ద కంపెనీ పెట్టుకొని ఒక 50,000 మందికి 20,000 మందికి ఉద్యోగాలే, ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. దాని తర్వాత అప్పుడే ఇమీడియట్ గా వీళ్ళు లెటర్ పెట్టగానే అప్పుడున్న కలెక్టర్ దానకిషోర్ గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు, అప్పుడున్న సిసిఎల్ఏ కమిషనర్ పన్వర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఏమనంటే, సార్ ఇక్కడ ఇండస్ట్రీ ఉండవద్దు, తీసేయాలని చెప్పి. ఆయన కూడా ఇమ్మీడియట్ గా ఏపీఐఏసీకి హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. కానీ అది జరగలేదు. దాని తర్వాత 2015 నవంబర్ 2015లో అప్పుడున్న కలెక్టర్ రఘునందన్ రావు గారు ఒక స్పష్టంగా చెప్పారు, ఈ ఇండస్ట్రీ ఇమీడియట్ ఇక్కడికి తీసేసి రంగారెడ్డి అవుట్స్కర్ట్స్ లో ఈ భూమి ఇవ్వాలి, భూమి ఇమీడియట్ తీసేసుకోవాలి, దీని భూమి విలువ 20 కోట్లకు ఎకరం ఉంటది అని చెప్పి ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ దగ్గర చూపిస్తే ఆ పేపర్స్. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వము ఆ పేపర్లన్నీ పక్కకు పెట్టేసింది. 2021లో ఏం అవసరం పడ్డదో, ఏమైందో, ఎక్కడికెళ్ళి కొత్త పేపర్లు పుట్టుకొచ్చినాయో గానీ అక్టోబర్ 2021లో అప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ హరీష్ గారు ఈ భూమిని సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన పర్పస్ ఏంటి? ఇండస్ట్రీ పర్పస్, ఐటీ నాలెడ్జ్ పార్క్ కట్టాలి. కట్టకుండా వ్యవస్థనంతా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ వీళ్లకు జీఓసీఎల్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీకి లోబడి
ఈ అధికారులు తప్పుడు సేల్ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్వే నంబర్ మళ్ళొకసారి చెప్తున్నానండి, 629, 627, 1011/1, 1011/2, 1011/3, 1011/4, 1011/12, టోటల్ 100 ఎకరాలు. వాళ్ళ నాలెడ్జ్ సర్టిఫికేట్ కోసం 1000 రూపాయలకు 100 ఎకరాలు ఇచ్చారండి. అందులో అది సరిపోలేదని చెప్పి అప్పుడే ఉన్న నవీన్ మిట్టల్ గారు ఇంకొక సేల్ సర్టిఫికేట్, ఇంకోటి ఈ భూమి మాకు ఎందుకు పనికిరాదని ఇవ్వడం జరిగింది. ఇస్తే అప్పుడున్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారు అమయ్ కుమార్ గారు, గవర్నమెంట్ అప్పటికే ఎలక్షన్స్ అనౌన్స్ అయినాయి, రాష్ట్ర ప్రభుత్వం మారుతుందో మరి ఉంటుందో తెలియదు, మనకు తెలియదు. కానీ అప్పుడున్న పరిస్థితులలో ఇమ్మీడియట్ గా అప్పుడున్న ప్రభుత్వంలో పనిచేస్తున్న అమయ్ కుమార్ ఎలక్షన్ కంటే ముందు 333 ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి హరీష్ గారు ఇచ్చినాక రెండోసారి మన అదే సర్వే నంబర్లు పెట్టుకుంటూ మళ్ళా అమయ్ కుమార్ గారు 333 సర్వే ఎకరాలకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. అందుకోసం వాళ్ళకి ఇచ్చిన పర్పస్ అనేది సర్వ్ కాలే కాబట్టి ఇమ్మీడియట్ గా ఈ భూములన్నింటినీ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కోసము